శ్రీ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం చింతమనేని ప్రభాకర్ సూపర్గా చేశాడండి. పెద్దలను పొగిడించుకుంటాక మా దగ్గరికి వస్తారు, జంగం దేవర దగ్గరికి వస్తే వాళ్ళని పొగిడి మేము సంతృప్తి చేస్తామాట. వాళ్ళందరినీ ఒక తల్లిదండ్రులు కానీ పోయినా, ఒక తాతల తండ్రులు పోయినా వాళ్ళననేది పొగిడిస్తే ఈ మహాశివరాత్రి రోజున గంగలో మునిగి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకొని ఇక్కడికి వచ్చి పొగిడించుకుంటే వాళ్ళకి ఎంతో పుణ్యం జరుగుతుంది. దీనికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. శివుడి గురించి చెప్పే అంత శక్తి మనలో ఎవరికి లేదు. ఆయన మహామహాదేవుడు. రవణాసురుడు అప్పుడు తీసుకొచ్చి నందిని ఇక్కడ పెట్టాడని ఆయన చెప్తాడనమాట. రోడ్లు విశాలం చేశారు, ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చాలా గొప్పగా ఉంది. మాకు ఇక్కడికి వస్తే ఈ సంవత్సరం శివరాత్రి సంపూర్ణంగా చేసుకున్న అనుభూతి కలుగుతుందండి. ఈ నూజివీడు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఎంతో అత్యంత విశిష్టమైనటువంటి శివాలయం అండి ఇది. గత 10-15 సంవత్సరాల నుంచి ఇలా ఏర్పాటు ఎవరూ చేయలే. ఈ సంవత్సరం చింతమనేని ప్రభాకర్ సూపర్గా చేశాడండి. రాష్ట్ర ప్రభుత్వంలో బాగా చేశాడు, అంతా బాగానే ఉంది. లోన గుళ్ళోకి వెళ్ళడానికి మటుకు వీలు పడతలేదు. అంటే పూర్వం దాన్ని బట్టి వస్తుంది, ఇప్పుడు యోగాన్ని బట్టి ఏం పెద్ద ఇదేం లేదు, మామూలు క్యాజువల్గా నడిచిపోతుంది. అది ఉంటుంది. అది శివకాశి అంటారండి, శివకాశి అంటారండి దీన్ని. పూర్వ విశిష్టత వెళ్ళొస్తే పుణ్యం జరుగుద్ది. కానీ ఇది శివలింగాల్లో 3 శివలింగాలు, ఇది జ్యోతిర్లింగాల్లో 3వ లింగం ఇది. శివకాశి అంటారు దీన్ని. ప్రతి సంవత్సరం వస్తాం మేమైతే దర్శనం ఎప్పుడు చేసుకోలేదు, ప్రతి సంవత్సరం వచ్చి వెళ్తాం. మాది ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెద్దలను పొగిడించుకుంటాక మా దగ్గరికి వస్తారు, జంగం దేవర దగ్గరికి వస్తే వాళ్ళని పొగిడి మేము సంతృప్తి చేస్తామాట. వాళ్ళందరినీ గంటలతో శంకులతో పెట్టి వాళ్ళు ఇచ్చిన దక్షిణ భాగం తీసుకొని కాయకూరలు, బియ్యం, వస్త్రదానాలు అవన్నీ మాకు పెడతారన్నమాట. జంగం దేవర్లకు ఇస్తే వాళ్ళ చనిపోయిన వాళ్ళకి, పితృదేవతలకి, వాళ్ళకి శుభోజయం కలిగిద్ది మాట. వాళ్ళకి శివరాత్రి చేస్తారన్నమాట. పెద్దను పొగిడించుకుంటే చనిపోయిన వాళ్ళని ఇక్కడికి వచ్చి చేస్తుంటారు మాట. మహాశివరాత్రి రోజున చనిపోయిన పితృదేవతలు ఉంటారు. చనిపోయిన వాళ్ళందరూ పితృదేవతలు అయినప్పుడు ఏంటంటే ఒక తల్లిదండ్రులు కానీ పోయినా, ఒక తాతల తండ్రులు పోయినా వాళ్ళననేది పొగిడిస్తే ఈ మహాశివరాత్రి రోజున గంగలో మునిగి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకొని ఇక్కడికి వచ్చి పొగిడించుకుంటే వాళ్ళకి ఎంతో పుణ్యం జరుగుతుంది. అదొక కార్యక్రమం అనేది పితృదేవతల పైనుండి కూడా వాళ్ళనేది చాలా మట్టుకి సంతోషంగా ఉంటారని మా అభిప్రాయం. వాళ్ళు పొగిడించుకునే వాళ్ళు కూడా అభిప్రాయం. నేను గత 50 సంవత్సరాలు బట్టి గుడికి వస్తున్నాను. ఇది చాలా పవిత్రమైంది. రాముడు వనవాసం చేసే టైంలో దీన్ని ప్రతిష్ఠ చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసిన గుడి కాబట్టి దీనికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి ఒళ్ళు కోరిన కోరికలన్నీ కూడాను ఈ గుడికి వచ్చిన వారికి మహాశివరాత్రి రోజున 1,50,000 మంది జనాభా వస్తారు. ప్రతి ఇక్కడ శాసనసభ్యులు కూడాను ఈ గుడిని చక్కగా జనం వచ్చిన వాళ్ళకి అన్ని వసతులు కలుపుతూ శుభ్రంగా చూస్తున్నారు. ఈ గుడి దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా ధన్యస్తులు అవుతారు. బలిరామస్వామి గుడి అన్నది 12వ శతాబ్దంలో ఇది రాముడు వనవాసం చేసే టైంలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి దీనికి ప్రతి చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, ఏలూరు సిటీ నుంచి కానీ అందరూ జనం వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. దేవుడిని నమ్ముకుండా ఎప్పుడు తలుతానే ఉంటాం. దేవుడిని అబ్బాయి చిన్నపిల్లల కానీ నుంచి వస్తాను. నాకు 60 సంవత్సరాల నుంచి వస్తాను. గోపారం అండి. అంత బాగానే ఉంది ఏర్పాట్లు. టీడీపీ ప్రభుత్వం చెప్పే పని లేదు, బాగానే ఉంది. కాకపోతే వేట్లో కొద్దిగా శుభ్రంగా చేస్తే బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వైర్లెస్ లాంటివి వస్తాయని కొంచెం ఇదిగా ఉంది. ఏదైనా ఫోకస్ పెడితే కొద్దిగా ఒకసారి అటు చూడండి, అది తీసి మాతో మాట్లాడుతుంది. దేవుడు శివుడి గురించి చెప్పే అంత శక్తి మనలో ఎవరికి లేదు. ఆయన మహామహాదేవుడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మనసులో సరించుకుంటే ఎక్కడికి వెళ్ళినా తీరుతాయి కోరికలు. నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి వస్తాను. దేవుడు బాగా గొప్ప ఆయన. శివలింగాల దగ్గర పూజ చేస్తారు, బాగా చేస్తారు. అయ్యా నేను ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాల మట్టి వస్తుంటాను. జనాలు శివరాత్రి అప్పుడు బాగా జనాలు ఉంటారు. చాలా గొప్ప ఆయన. రవణాసురుడు అప్పుడు తీసుకొచ్చి నందిని ఇక్కడ పెట్టాడని ఆయన చెప్తాడనమాట.
అందుకే చరిత్ర బాగా గొప్పది ఇది. కోరుకున్నాయి జరుగుతుంటాయా? అయ్యా కోరుకున్నాయి జరుగుతాయా? కోరుకున్న కోరికలన్నీ కూడా ఇది అవుతాయి. అందుకే జనాలు ఇట్లా వస్తాం. ఇప్పుడు ఇన్నాళ్ళకి అప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచి నేను పుట్టలేదు అప్పటి నుంచి జరుగుతుంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. వింజరంపాడు నుంచి వచ్చాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కానీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, బాగానే చేశారు, బాగుంది. ఈ గుడి యొక్క గుర్తింపు విశిష్టత ఏంటి? అంటే మేము కొత్త ఈ సంవత్సరం వచ్చాం, మా మామయ్య తీసుకొచ్చాడు. ఏంటి అసలు గుడి గురించి ఏం చెప్తావు? భలే రామస్వామి గుడి గురించి ఇక్కడికి వస్తే కోరుకులు తీరుతాయి. తీరుతాయండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ వింజరంపాడు అండి, గుడివాడ దగ్గర పెద్దపారుపూడి మండలం, పామూరు నియోజకవర్గం. నేను ఏటా వస్తా. అంటే శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి స్నానమాచారం దర్శనం చేసుకుంటే మీకు ఎలాంటి ఇది వస్తుంది? లేదు, బాగానే జరుగుతుంది. పితృదేవతలకు మనం పిండ ప్రదానం చేస్తే బాగుంటుందని, కుటుంబం క్షేమంగా ఉంటామని అదొక ఆనవాయితీగా వస్తుంది కదా, దానివలన మాది నూజివీడు. నా పేరు నీలం నాగేశ్వరరావు. ప్రతి సంవత్సరం బలివే కార్యక్రమానికి బియ్యం ఇవ్వటానికి, పితృదేవతలకి మేము బియ్యం ఇవ్వటానికి వస్తూ ఉంటామండి. అయితే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మా కొలుసు పార్సారథి గారు, మన మంత్రివర్యులు చాలా బాగా అభివృద్ధి చేశారు. రోడ్లు విశాలం చేశారు, ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా గొప్పగా ఉంది. మాకు ఇక్కడికి వస్తే ఈ సంవత్సరం శివరాత్రి సంపూర్ణంగా చేసుకున్న అనుభూతి కలుగుతుందండి. అదండి కోరికలు తీరుతాయి సార్, కోరికలు తీరుతాయండి. చాలా మనం అనుకోవటమే తరువాయి కోరికలు తీరుతాయండి. తల్లిదండ్రులు కూడా మోక్ష మార్గం లభిస్తుందని పురాణ ఇతిహాసాలను బట్టి ఇక్కడ పురాణ ప్రసిద్ధి కలిగిన ప్రాంతమే. ఈ గుడి యొక్క విశిష్టత తూర్పు చాళుక్యుల కాలంలో ఈ గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నూజివీడు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఎంతో అత్యంత విశిష్టమైనటువంటి శివాలయం అండి ఇది. ఇక్కడ దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి అనేది ప్రసిద్ధి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరంలో ఉన్నటువంటి రోజుల్లో ఈ రోజు కనుక ఇక్కడ గుడి దర్శించుకుంటే కనుక సంవత్సరం అంతా కూడా దర్శించుకున్నటువంటి భాగ్యం కలుగుతుంది. అలాగే పితృదేవతలకి పిండ ప్రదానం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రదేశంలో ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు ఎంతో సంతోషిస్తారనేటటువంటి ప్రతీతి ఉంది. అలాగే ఏర్పాట్ల విషయానికి వచ్చేసరికి కనుక ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో నానాటికి తీసుకట్టన్నట్లుగా ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రోడ్ల నిర్మాణం కానీ ఈ ఏర్పాట్లు కానీ ఎంతో ఘనంగా చేశారు. ఈ సందర్భంగా మేము మంత్రివర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎప్పుడు కూడా గత 10-15 సంవత్సరాల నుంచి ఇలా ఏర్పాట్లు అయితే ఎవరూ చేయలే. అలాగే మనం అక్కడ స్నానాలు చేసే రేవు కానీ ఈ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మినిస్టర్ గారు వచ్చిన తర్వాత సూపర్. ఇక్కడ మట్టుగా దాన్ని 100% ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బలివే ప్రజలే కానీ నూజివీడు ప్రజలే కానీ అందరూ ఒప్పుకోవాలి. సార్ అణువు కూడా ఏ ఏర్పాట్లు కావాలని అన్ని దగ్గరుండి చేయాలని అధికారులందరినీ పురమాయించారు. ప్రతి అధికారులు కూడా ఎలక్ట్ చేయడంలో కానీ ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది కూడా కలగలే. ఇవ్వాలా అంత ఫాస్ట్గా అవుతుంది. మినిస్టర్ గారు సూపర్. గుడి ప్రతిష్ట కానీ బ్రహ్మాండంగా దానికి ఉందండి, చాలా బాగుంది దర్శనానికి. కానీ గుడికి మంచి ప్రాధాన్యత ఉంది ఇక్కడ, రామలింగేశ్వర స్వామిది. అయితే ఇక్కడ ఏర్పాట్లు అనేది చాలా బాగా ఏమండి 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇలా ఏర్పాట్లు అయితే ఎప్పుడు లేవు. 2 సంవత్సరాల నుంచి మనం ఘాటు కాడు కానీ ఆటలు కాడు కానీ ఎప్పుడు బురదైపోయి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం ఘాటు కానీ ఇక నీట్గా కట్టేశారు. స్నానాలకు ఇబ్బందులు లేవు, ఎవరికి ఇబ్బందులు వస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, ఎవరికారు పిండ ప్రదానం కానీ 4 గంటలు చేసుకుంటున్నారు. ఎవరు ఇంత ఇబ్బంది కూడా పడకండి, బ్రహ్మాండంగా సాగుతుంది. ఇంతకంటే ఇంకేం కావాలా? ప్రాబ్లం అయితే ఏం లేదండి, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి చోటను కూడా మామూలు పైప్ లైన్ పెట్టి వాటర్ ప్రాబ్లం లేకోకుండా అందరికీ అద్భుతంగా ఉంది. అంటే మా వాహనాలు మాకు లంక గ్రామాలు 44 లంక గ్రామాలు అందరూ కూడా ముందు శనివారం వచ్చేస్తామండి. ఆ వెహికల్ని ఆఫ్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాను తప్ప ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా. మళ్ళీ అక్కడ వెహికల్ ఆఫ్ చేసినా సరే అక్కడ బోర్ వాటర్ గీర్ వాటర్ అన్నీ కూడా సదుపాయాలు మట్టుకు ఎక్సలెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. మాకు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి, బాగుంది. ఎప్పుడు కూడా మంచి మహాశివరాత్రి బలివే రామలింగేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా మేము దర్శనం చేసుకుంటాం. అలాగని చెప్పి ఆ శివరాత్రి రోజున మట్టుకి శనివారం పూట ఇక్కడ నిద్ర చేస్తే మాకు మంచి జరిగిద్దని బలమైన సంకల్పం మాకు. అందుకని మా లంక గ్రామాల్లో మా వడ్డీలు బీసీలు ప్రతి చింతన ప్రభాకర్ నాయకత్వంలో అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.
శ్రీ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. క్రితం సంవత్సరం ఇబ్బంది కొద్దిగా కలిగినందువల్ల ఈసారి క్యూ లైన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అమర్చడం వల్ల జనాలైతే వస్తున్నారు, సాఫీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు, 50,000 60,000 అనేది అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయండి. ఆ క్యూ లైన్స్లో కూడా మజ్జిగ ప్యాకెట్లు, పాలు, అలాగే మంచినీరు కూడా మన సత్యసేవా సమితి వాళ్ళు మరియు ఐటీ కమిటీ పిల్లలు వాళ్ళందరూ కూడా అందిస్తున్నారు. అలాగే అక్కడ ఘాట్ల వద్ద కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. అక్కడ కూడా ఎక్కువగా నీరు ఉండకూడదని చెప్పడం ద్వారానే కొంచెం తక్కువ నీరు పెట్టడం జరిగింది. అందువల్ల అక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ వచ్చిన భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి దర్శనం చేసుకుని జాగ్రత్తగా ఇంటికి చేరాలనుకున్నదే మా యొక్క కోరిక. మరియు ఈ ఒక్క రోజే కాకుండా మిగతా 2 రోజుల్లో కూడా జనాలు వచ్చే ఇది ఉందండి. ఇప్పటికీ ఒక 60-70 మంది వచ్చినా దాదాపుగా ఈ 3 రోజులకి కలిపి ఒక 2 లక్షల మంది పైగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది అని మా అంచనా అండి.